గమనించండి, మొదటి అధ్యాయంలో ఎస్తేరు కనబడదు. వింటున్నారా? 1946 నుండి 1963 వరకు ఎస్తేరు కనబడతలేదు. 1963 తర్వాత ఎస్తేరు మొదలైంది. వస్తీ ఎప్పుడైతే ధృవీకరించిందో, అప్పుడు సంఘశాఖలు ఎప్పుడైతే వర్తమానం ధృవీకరించిందో అప్పుడు మొదలైంది. ఆమేన్, హల్లెలూయా, వండర్ఫుల్. ఇప్పుడు రాజ్యంలో ఉన్న అనేక మంది అమ్మాయిలను తీసుకొస్తున్నారు. ఆ సమయంలో ఎస్తేరు 2వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు, ఎస్తేరు ఈమె ఎవరు అంటే, ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటిదంటే, ఈమె బెన్యామీను గోత్రకురాలు. ఈమె బెన్యామీను గోత్రం నుండి వచ్చింది. ఈమె బెన్యామీన్ అంటే అర్థం ఏంటో తెలుసా? నా నా కుడి చేయి కుమారుడు అని అర్థం. మీనింగ్ ఏంటిదంటే, బెన్యామీను అంటే అర్థం ఏంటిదంటే, బాగా వినండి, వింటున్నారా? నా కుడి చేయి కుమారుడు అని అర్థం. బెన్యామీన్ అంటే అర్థం అంటే, ఇప్పుడు ఆమె ఎక్కడి నుండి వస్తుందంటే, రాజు యొక్క కుడి చేయి హస్తంలో నుండి వస్తుంది. ఇప్పుడు ఆమె అధికారంలో నుండి వస్తూ ఉన్నది. ఆమె రాణిగా వస్తూ ఉన్నది ఇప్పుడు ఆమె. హల్లెలూయా. మరి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఆమెను ఎవరు పెంచుకున్నారంటే, మొర్దెకాయి పెంచుకున్నాడు. మొర్దెకాయి యొక్క పినతండ్రి కుమార్తె ఈ అమ్మాయి. ఈ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు చనిపోయారు. ఎలా చనిపోయారో తెలియదు. ఈమె ఒక అనాథ అమ్మాయి, తల్లిదండ్రులు చనిపోయారు. మొర్దెకాయి ఈ అమ్మాయిని తన కూతురుగా పెంచుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ తల్లిదండ్రులు సంఘశాఖలు చచ్చిపోయినాయి. ఎస్తేరు యొక్క తల్లిదండ్రులు సంఘశాఖలు చచ్చిపోయినాయి. వింటున్నారా అని చెప్పింది. చనిపోయిన తర్వాత మొర్దెకాయి ఆమెను తన కుమార్తెగా పెంచడం మొదలుపెట్టాడు. ఆమెను తన కుమార్తెగా పెంచడమే కాదు, ఆమెకు ఎలా నడవాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా జీవించాలో ప్రతిదీ కూడా మొర్దెకాయి ఆమెకు నేర్పించడం మొదలుపెట్టాడు. ఇది ఎలా ఉన్నదంటే, ఎలియాజరు రిబ్కాని తన వరములతో, తను తీసుకొచ్చిన బహుమతులతో అలంకరించాక, వాక్య వస్త్రంతో అలంకరించాక, ఆమెనంటారా, ఆమెను వంటలో తీసుకొస్తున్నప్పుడు ఆమెకు ఏం బోధించాడంటే 1216 వర్తమానాలు బోధించాడు. ఇస్సాకును గూర్చిన 1216 వర్తమానాలు. మీకు అర్థమవుతుందా? ప్రవక్త బ్రెన్హామ్ గారు ఎప్పుడు తన గూర్చి బోధించుకోలేదు. ఆయన ఎప్పుడు యేసుక్రీస్తు గూర్చే బోధించాడు. ఆయన ఎప్పుడు యేసుక్రీస్తు వైపే చూపించాడు. ఆయన యేసుక్రీస్తుని గూర్చే, ఆ యేసుక్రీస్తు యొక్క గుణలక్షణాలు, యేసుక్రీస్తు యొక్క రూపురేఖలు, యేసుక్రీస్తు యొక్క స్వభావము, యేసుక్రీస్తు యొక్క ఇష్టాలు అయిష్టాలు, హల్లెలూయా, ఆయన జీవితం గురించి మొత్తం వధువుకి నేర్పించాడు ఆయన. మరి ఏ విధంగా ఉంటే ఆయన ఇష్టపడతాడో, ఏ విధంగా ప్రవర్తిస్తే, ఏ విధంగా నడుస్తే, ఏ విధంగా జీవిస్తే, ఏ విధమైన వస్త్రధారణ వేసుకుంటే, ఎలా ఉంటే ఇష్టపడతాడో ఎలియాజర్ అక్కడ ఈ యొక్క రిబ్కాకు చెప్పడం మొదలుపెట్టాడా. ఈరోజు ఎలియాజర్ కూడా మనకేం నేర్పాడు? రాజు దగ్గర ఎలా ఉండాలా, రాజుతో ఎలా జీవించాలా, ఆయనకి ఏది ఇష్టం, ఎలా ఉంటే ఇష్టం. నువ్వు జుట్టు కత్తిరించుకుంటే ఆయనకు ద్వేషం. అది నువ్వు పురుషుని దుస్తులు వేసుకుంటే ద్వేషం ఆయనకు. హల్లెలూయా. ఆయనకి ఇష్టం ఉండదు ఆయన స్త్రీ పురుషుల దుస్తులు ధరించుకోవడం. హల్లెలూయా. ఆయనకి ఇష్టం ఉండదు స్త్రీ జుట్టు కత్తిరించుకోవడము. ఆయనకి ఇష్టం ఉండదు ఆభరణాలు ధరించుకోవడము. ఆయనకి ఇష్టం ఉండదు. ఇవన్నీ నేర్పించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. చూస్తున్నారా దేవుని అద్భుతమైన ప్రణాళిక? చిన్నప్పటి నుండి ఈమెకు ఏం నేర్పాడు? ఎలా ప్రవర్తించాలా, ఎలాంటి గుణలక్షణము నువ్వు కలిగి ఉండాలా, ఎలాంటి విశ్వాసం నువ్వు కలిగి ఉండాలా, ఎలాంటి సహనం నువ్వు కలిగి ఉండాలి. ఆ పరిపూర్ణ పురుషుని యొక్క స్వరూపంలోని ఆ గుణలక్షణాలు. వింటున్నారా? విశ్వాసము, ఆశానిగ్రహము, సహనము, తర్వాత దైవభక్తి, సోదర ప్రేమ, ఏవైతే ఉన్నాయో ఆ గుణలక్షణాలు అవన్నీ ఆమెకు నేర్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరికి? ఎస్తేరుకి. ఎస్తేరు యొక్క తల్లిదండ్రులు చనిపోయారు, సంఘశాఖలు చనిపోయినాయి. మొర్దెకాయి ఆమెకు నేర్పిస్తూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత రాజభటులు వచ్చి ఈమెను ఎక్కడ తీసుకెళ్లారు? ఈమెను కూడా రాజభవనంలోకి తీసుకెళ్లారు, అంతఃపురంలోనికి, షూషాన్ కోటలోకి తీసుకెళ్లారు. మిగతా కన్యకులతో పాటు ఈమె కూడా అక్కడ కొనిపోబడింది. ఈమె కూడా అక్కడికి వెళ్ళింది. ఈమె వెళ్ళేటప్పుడు ఈమె పేరు మార్చాడు. హల్లెలూయా. హదస అంటే ఆనందము, కానీ ఎస్తర్ అని మార్చారు. ఎస్తర్ అంటే నక్షత్రము. మీకు అర్థమవుతుందని చెప్పింది. అది పర్షియా నామం, అది పారసికుల నామం. అది వింటున్నారా?
ఎందుకంటే ఈ మాదిలు పారసికులు ఎక్కువగా వాళ్ళు ఖగోళ శాస్త్రం పైన ఆధారపడతారు. వాళ్ళు ఎక్కువగా ఖగోళ శాస్త్రవేత్తలు ఉన్నారు వాళ్ళ దాంట్లో. ఆమెనంటారా? సో అందుకే స్టార్, ఆమెకు పేరు నక్షత్రం అని వచ్చే విధంగా పెట్టారు. హల్లెలూయా, ఆమెనంటారా? మీకు అర్థమైందని చెప్పింది? అర్థమైన రామని చెప్పండి. ఆ తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు ఆమె అక్కడ కొనుపోబడిన తర్వాత ఎవరి చేతికి అప్పచెప్పబడిందట? మీరు చదవండి బైబిల్లో. ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదిగో రాజు దగ్గర ఒక ముఖ్యమైన నపుంసకుడు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక ముఖ్యమైన నపుంసకుడు ఉన్నాడు. అతని పేరే హేగే. చూడండి, ఒక వ్యక్తి అనేక పాత్రలు ఇక్కడ ఎస్తేరు కథలో. ఇప్పుడు ఒక వ్యక్తి విలియం బ్రెన్నామ్, అటు మొర్దెకాయి ఉన్నాడు. విలియం బ్రెన్నామ్ ఇప్పుడు హేగే అయి ఉన్నాడు. మీకు అర్థమవుతుందని చెప్పింది? ఒక వ్యక్తి అనేక పాత్రలు వేయడం అన్నమాట. ఇప్పుడు మొర్దెకాయి విలియం బ్రెన్నామ్, హేగే కూడా విలియం బ్రెన్నామ్. ఆమేన్. ఈ హేగే యొక్క ఆ ద్వారంలో ఆయన ఎవరు అంటే ఈ కన్యకలందరి పైన ఆయన కాపరిగా ఉన్నాడు. ఈయన ఒక నపుంసకుడై ఉన్నాడు. నపుంసకుడు అనేవాడు తన విత్తనాన్ని ఎన్నడూ స్త్రీలో తాను పెట్టలేడు. తన విత్తనాన్ని ఎన్నడూ స్త్రీలో పెట్టలేడు. ఆ స్త్రీని చెరపలేడు. ఆ స్త్రీని ఏం చేయలేడు. హల్లెలూయా. అందుకే రాణుల దగ్గర ఎప్పుడు కూడా రాజు నపుంసకులను పెట్టేవాడు. వింటున్నారా నేను చెప్పింది? పురుషులను పెడితే పురుషులు ఆమెను ఏమైనా చేయవచ్చు, వారి యొక్క విత్తనాన్ని ఆమెలోకి నాటవచ్చు, అవునా కాదా? కానీ నపుంసకులు చేయలేరు ఆ పని. హల్లెలూయా. అందుకే దేవుని సేవకులు నపుంసకులతో పోల్చబడ్డారు. ఎందుకు? రాణిని చెరపకుండా, రాణిలో వారి సొంత విత్తనాలు, వారి సొంత ఆలోచనలు, వాక్యంలో వారి సొంత ఆలోచనలు, వాళ్ళ సొంత తర్జుమాలు, వాళ్ళ సొంత అర్థాలు పెట్టి ఆ అర్థాలు కలిపి చెప్పకుండా ఉండడానికి. హల్లెలూయా. ఆ రాణి చెడిపోకూడదు. ఆ రాణిలో రాజ విత్తనము తప్ప ఇంకెవరి విత్తనం పడడానికి వీలు లేదు. మీకు అర్థమైందని చెప్పింది? ఆ రాజు విత్తనము తప్ప ఇంకెవరి విత్తనము అందులో పడడానికి వీలు లేదు. ఎందుకంటే అది పవిత్రమైన గర్భం కాబట్టి, రాజు యొక్క రాణి కాబట్టి. అందుకే రాజు యొక్క రాణి దగ్గర ఎప్పుడు ఎవరు ఉంటారంటే ఎప్పుడు కూడా నపుంసకులు ఉంటారు. హల్లెలూయా. ఎందుకంటే వీళ్ళు ఎన్నడూ వాళ్ళ విత్తనమును ఆ స్త్రీలో పెట్టలేరు కాబట్టి, ఎన్నడూ ఆమెను చేర్చలేరు కాబట్టి. ఆమెనంటారా? ఓ, నిజమైన దైవజనులు ఎప్పుడు అలానే ఉంటారు. వాళ్ళు వాక్యం అనే రాజ విత్తనాన్నే ఆ యొక్క రాణి అయిన ఎస్తేరులో ఉంచడానికి ఇష్టపడతారు. వాళ్ళు రాజ విత్తనం మాత్రమే ఆమెలోనికి వెళ్ళినట్లుగా అనుమతిస్తారు. వీళ్ళ సొంత ఆలోచనలు, వీళ్ళ సొంత బోధలు, వీళ్ళ సొంత కల్పిత కోతలు, వీళ్ళ స్వార్థాలు ఏమాత్రం ఆమెను చెరపడానికి ఇష్టపడరు. ఎందుకంటే వీళ్ళు నపుంసకులు కాబట్టి. లోరే, వింటున్నారా? వీరు ఎప్పుడు కూడా రాజుకు లోబడమని చెప్తారు కానీ నాకు లోబడమని చెప్పరు. వీళ్ళు ఎప్పుడు వాళ్ళను వారికి లోబడేటట్టుగా చేసుకోరు. ఆ స్త్రీలను వీళ్ళు ఎప్పుడు రాజుకు లోబడేటట్లుగా చేస్తారు. వీళ్ళు నపుంసకులు. వింటున్నారా? మరి నిజమైన దైవజనుడు, నిజమైన సేవకుడు ఎప్పుడు రాజుకి వాక్యానికి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తుకి లోబడినట్లుగా చేస్తారు. నిజమైన దైవ సేవకులు వాళ్ళ బోధ ద్వారా, వాళ్ళ ప్రసంగాల ద్వారా, వాళ్ళ యొక్క పరిచర్య ద్వారా రాజుకు లోబడేటట్లు చేస్తారు. వీళ్ళకు కాదు, వీళ్ళకు పని మనుషులుగా మార్చుకోరు, వీళ్ళకు బానిసలుగా మార్చుకోరు, వీళ్ళకు అనుకూలంగా వాళ్ళని మార్చుకోరు. వింటున్నారా? వాళ్ళను క్రీస్తు వధువుగా, క్రీస్తు రాణిగా సిద్ధపరుస్తారు. వాళ్ళను హేగే ఎవరంటే క్రీస్తు రాణిగా సిద్ధపరచడానికి సిద్ధపడుతున్న వ్యక్తినా. ఈయనకి ఇవ్వబడ్డ పరిచయం ఏంటిది? క్రీస్తుకు రాణిని తయారు చేయడం. ఎస్తేరు కథలో చూడండి, ఎస్తేరు కథలో ఈయన పరిచయం ఏంటిది? హేగే పరిచయం ఏంటిది? ఈ నపుంసకుని పరిచయం ఏంటిది? స్త్రీల కాపరిగా పేరబెట్టబడిన ఈయన పరిచయం ఏంటిది? ఈయనకేంటో తెలుసా? స్త్రీల కాపరి. ఈయన స్త్రీలందరూ ఈయన ద్వారంలోనే ఉంటారు. తీసుకురాబడిన కన్యకలందరూ ఈయన ఆధ్వర్యంలో ఉంటారు. ఆ అమ్మాయిలందరూ, ఆ కన్యకలందరూ ఈయన ఆధ్వర్యంలో ఉంటారు. ఆమేన్. ఈయన పని ఏంటో తెలుసా? రాజుకు ఈమె అనుకూలంగా ఉండేటట్లు చేయడం. హేగే ఒక పరిచర్య, విలియం బ్రెన్నామ్ గారు ఒక పరిచర్య,
హేగే కింద ఎంతోమంది నపుంసకులు ఉంటారు. అలాగనే విలియం బ్రెన్నామ్ గారి పరిచర్యలో 5 రకాల పరిచర్యలు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు 5 రకాల పరిచర్యలో ఉన్నవారు సువార్థికులు, కాపరులు, అపోస్తులు, ప్రవక్తలు మరియు ఉపదేశకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ హేగే పరిచర్య కింద ఇప్పుడు వధువుని రాణిని సిద్ధపరుస్తూ ఉన్నారు. వాళ్ళు హేగే ఆజ్ఞాపిస్తూ ఉంటే ఇలా చేయండి అలా చేయండి అని చెప్తా ఉంటే ఆయన కింద ఉన్న నపుంసకులు ఆ రాణిని సిద్ధపరుస్తూ ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న పరిచయం మీకు అర్థమైతా ఉన్నదా? అందుకే ప్రవక్త చెప్పింది తప్ప వేరే చెప్పడానికి వీల్లేదు. అందుకే అన్నాడు, టేపులు బోధించినవే బోధించండి అన్నాడు ఆయన. వేరే బోధించడానికి వీల్లేదు అన్నాడు. ఎందుకంటే ఇది నా స్వరం కాదు, ఇది పరలోకపు సింహాసనం నుండి వస్తున్న స్వరము. ఇది రాజు ఒక ఆజ్ఞ. ఆమేన్. ఇది రాజు ఒక ఆజ్ఞ. ఇది అందుకే 5 రకాల పరిచయలు ఉన్నవారు వీళ్ళ సొంత కథలు బోధించడానికి వీల్లేదు. వీళ్ళ సొంత ఆలోచనలు, వీళ్ళ సొంత అర్థాలు చెప్పడానికి వీల్లేదు. నో సార్, వీళ్ళు హేగే చెప్పిందే చెప్పాలా. హేగే చెప్పిన దాని ప్రకారంగానే ఆ కన్యకను సిద్ధపరచాలా. హేగే అంటాడు, ఇదిగో ఈ ఎస్తేర్ని ఈ విధంగా తయారు చేయి, ఇదిగో ఈ భూషణముతో అలంకరించు, ఇదిగో ఈ కడియములతో అలంకరించు. ఆ కింద ఉన్న వాళ్ళు ఏం చేయాలి? మిగతా నపుంసకులు హేగే కింద ఉన్న వాళ్ళు సేమ్ వాటినే తీసుకొని అలంకరించాలి. ఇప్పుడు ఇలా నాకెందుకో హేగే చెప్పింది కరెక్ట్ కాదనిపిస్తున్నది, ప్రవక్త వర్తమానం కరెక్ట్ కాదనిపిస్తున్నది, ప్రవక్త చెప్పింది కరెక్ట్ కాదనిపిస్తున్నది. ఎందుకో ప్రవక్తకు అప్పుడు సరిగా తెలియదు కావచ్చు, ఇప్పుడు నాకు ఇంకెక్కువ తెలుసు. కాబట్టి ఇప్పుడు ఈ ఎస్తేర్ని నేను నాకు ఇష్టానుసారంగా తయారు చేస్తాను. అది కుదరదు, అది కుదరదు. ఎస్తేర్ని సిద్ధపరచాలంటే హేగే చెప్పినట్టే చేయాలి. హేగే ఎవరండి? కాల ప్రవక్త, నపుంసకుడు విలియం బ్రెన్నామ్ ఎస్తేర్ని రాణిగా సిద్ధపరుస్తున్నాడు. ఎస్తేర్ని పెళ్లి కుమార్తెగా సిద్ధపరుస్తున్నాడు. వింటున్నారా నేను చెప్పింది? వస్తి త్రోసివేసింది. మీకు అర్థమవుతుందా? వస్తి సంఘ శాఖలు ఏం చేసినాయి? రాజు యొక్క గర్జనను, శివం యొక్క గర్జనను త్రోసివేసినాయి. ఆ 7 ఉరుముల యొక్క వర్తమానమును త్రోసివేసినది. ఆమేన్, హల్లెలూయా. ఆ దైవిక ప్రత్యక్షతలను త్రోసివేసినది. హల్లెలూయా. ఇప్పుడు అందుకే ఆమె కోసం, ఇప్పుడు ఆమె స్థానంలో ఇప్పుడు ఎవరు తయారు చేయబడుతున్నారు? ఇప్పుడు ఎస్తేర్ను తయారు చేస్తున్నాడు. హల్లెలూయా. హేగే చేతికి అప్పచెప్పబడ్డారు ఈ కన్యకలందరూ. హేగే ఎవరు అంటే రాజు దగ్గర ఉన్న ఆయన స్త్రీల కాపరి ఆయన. ఆమెనంటారా? 2వ అధ్యాయంలో ఇలా చెప్పబడుతున్నది, 8వ వచనంలో, రాజాజ్ఞయు అతని నిర్ణయము ప్రచురము చేయబడి. చూడండి, ఇది రాజాజ్ఞ ప్రకారంగా జరుగుతుంది. వింటున్నారా? ఇది రాజాజ్ఞ ప్రకారంగా జరుగుతూ ఉన్నది హేగే పరిచర్య. హల్లెలూయా. దేవుడు మీ కళ్ళు తెరుచును కాక. నాకైతే చాలా ఉజ్జీవం అనిపిస్తూ ఉన్నది. నాకైతే చాలా అదేమంటారంటే నాకు నిజంగా ఒక ఉత్తేజం కలుగుతూ ఉన్నది. నాకు రాజాజ్ఞ ఇది ఎస్తేర్ని సిద్ధపరచడానికి. రాజాజ్ఞయు అతని నిర్ణయము ప్రచురము చేయబడి కన్యకలు అనేకులు షూషాను కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు. గమనించారా? ఈయన స్త్రీలకు కాబట్టి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడేను. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరికైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను, రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇవ్వబడిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె చెలికత్తలను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలములందు ఉంచెను. హేగే దృష్టికి ఈమె దయ పొందింది. ఎస్తేరు హేగే దృష్టికి దయ పొందింది. ఆమెనంటారా? హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆ రోజున ఎలియాజరు దృష్టికి రిబ్కా దయ పొందుకున్నది. ఎంతోమంది చిన్నది
ఎంతోమంది కన్యకలు ఆ సాయంత్రము ఆ బావి దగ్గరికి నీళ్ళు చేదుకోవడానికి వస్తున్నారు, కానీ ఈమె మాత్రమే ఆకర్షించబడింది. ఈమె మాత్రమే ఆకర్షించింది ఎవరిని? ఎలియాజర్ని. ఎందుకు? అటు ప్రభుదూత పనిచేస్తున్నాడు, ఇటు ప్రభుదూత పనిచేస్తున్నాడు. అటు ఎలియాజర్ని ప్రభుదూత నడిపిస్తున్నాడు, ఇటు రిబ్కాను కూడా ప్రభుదూత నడిపిస్తున్నాడు. ఓ హల్లెలూయా! ఈ రోజు కూడా ఈ ఎలియాజర్, మన కాలపు ఎలియాజర్, మన ప్రవక్త విలియం బ్రెన్హామ్ గారు ప్రభుదూత చేత నడిపించబడ్డాడు. అలానే ఆయన ద్వారా ఎన్నుకోబడిన వధువు, ఇస్సాకు కోసం భార్యగా ఉండడానికి వధువు, ఈమె కూడా, ఈ పెళ్లి కుమార్తె కూడా ప్రభుదూత చేత నడిపించబడతా ఉన్నదే. గ్లోరీ! హల్లెలూయా! ప్రభు దృష్టికి ఇప్పుడు హేగే దృష్టికి ఈమె ఇంపైనదిగా కనబడింది, దయ పొందుకున్నది. ఎస్తేరు, హల్లెలూయా! ఎస్తేరుని ఏం చేస్తున్నాడు? సపరేట్ చేస్తున్నాడు. మీరు గమనించండి, అక్కడ 7 చెలకత్తలతో, వాళ్ళే 7 సంఘకాలాలు: ఎఫెసీ, స్ముర్నా, పెర్గమ, సార్దిస్, థియోతైరా, హల్లెలూయా, ఫిలదెల్ఫియా, లవదీకియా వర్తమానములతో ఆమెను వేరు చేస్తా ఉన్నాడు. వింటున్నారా మీరు? ఆమెను వేరు చేస్తా ఉన్నాడు. హల్లెలూయా! ఆ 7 సంఘకాల వర్తమానములతో ఆమెను వేరు చేస్తా ఉన్నాడు. ఆమెను వేరే స్థలంలో పెడతా ఉన్నాడు, మిగతా కన్యకలతో కాదు. హేగే, హల్లెలూయా! దేవుడు మీ కళ్ళు తెరిచును గాక. జాగ్రత్త గమనించండి. ఇక్కడ జరిగే కార్యం ఏంటిదంటే కొన్ని నెలల పాటు వాళ్ళకు శుద్ధీకరణ జరుగుతుంది. కొన్ని నెలల పాటు, 6 నెలలు. 12వ వచనం అంటున్నది, 6 మాసములు గోపరస తైలముతోనూ 6 మాసములు సుగంధ వర్ణములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పో వరకు 12 మాసములైన తరువాత, 12 అనే సంఖ్య క్రీస్తు యొక్క సంపూర్ణ ప్రభుత్వానికి సంఖ్య. ఇజ్ ఇట్ రైట్? పాత నిబంధనలో 12 గోత్రకర్తలు, కొత్త నిబంధనలో 12 మంది శిష్యులు. ఆమేన్. అర్థమైందని చెప్పింది. 12 మాసములు. 12 మాసములైన తర్వాత రాజైన ఐశ్వర్యేశ్వరుని వద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునొద్దకు ఆ విధముగా పోవచ్చుండెను. ఏమనగా ఆ తీరున వారు పరిమళ క్రియలు చేయు కాలం సంపూర్ణమగుచుండెను. గమనించండి, ఒక్కొక్క కన్యక రాజు దగ్గరికి వెళ్తూ ఉన్నది. వాళ్ళ యొక్క శుద్ధీకరణ కార్యక్రమం అయిపోయాక, 12 మాసములు శుద్ధీకరణ కార్యక్రమం అయిపోయాక రాజు యొద్దకు ఒక్కొక్క కన్యక పంపబడతా ఉన్నది. రాజు ఎవరి యందు సంతోషిస్తాడో ఆమెకు రాజే స్వయంగా కిరీటం ధరింపజేసి ఆమెను రాణిగా ప్రకటిస్తాడు. మీకు అర్థమైందని చెప్పింది? ఆమెనంటారా? ఒకవేళ రాజు ఆమె యందు సంతోషించకపోయినా, ఇప్పుడు సంతోషం అంటే మీరు ఇలా ఆలోచించకండి, నాట్ బై సెక్స్, లైంగిక చర్య ద్వారా కాదు. సంతోషం అంటే ఆమె నడవడిక, ఆమె ప్రవర్తన, ఆమె మాటలు, ఆమె ప్రతిదీ గమనిస్తాడు రాజు. ఎందుకంటే ఇదివరకు రాణి వస్తి కాదా? సంఘశాఖలు ఎంత సౌందర్యంగా ఉన్నాయి చెప్పండి. వాళ్ళకున్నంత ఆస్తులు ఎవరికైనా ఉన్నాయా? వాళ్ళకున్న పెద్ద పెద్ద బిల్డింగులు, పాలరాతితో కట్టిన బిల్డింగులు, ఆ రోమన్ క్యాథలిక్ చర్చిలు చూసారా మీరు? ఆ ప్రొటెస్టెంట్ సంఘాలు చూసారా ఎంత పెద్దగా ఉంటాయో? ఎంత అందమైన కట్టడాలో, కోట్ల రూపాయలతో కడుతున్నారు వాళ్ళు, అవునా కాదా? చెప్పండి నాకు. వాళ్ళ యూనివర్సిటీలు అవన్నీ కూడా ఎంత ఎంత అందంగా ఉంటాయి, ఎంత బాగుంటాయి అవి. ఇప్పుడు రాజు చూసేది సౌందర్యాన్ని కాదు, ఇక్కడ వస్తి సౌందర్యవతి. హల్లెలూయా! ఇప్పుడు రాజుకి ఏం కావాలంటే గుణలక్షణం కావాలా రాజుకి ఇప్పుడు. ఎందుకంటే చూడండి, వస్తి బాహ్యంగా సౌందర్యవతి కానీ అంతరంగం కాదు. ఒకవేళ అంతరంగంగా ఆమె సౌందర్యవతి అయితే రాజాజ్ఞ ఆ 7 నపుంసకుల ద్వారా స్వరములతో వచ్చినప్పుడు లోబడి ఉండేది ఆమె. ఈరోజు కూడా సంఘశాఖలు అప్పుడే లోబడి ఉండేవి. అవి
1963లో ఆయన బలిష్ఠుడైన దూతగా దిగొచ్చినప్పుడు క్రీస్తు, హల్లెలూయా, ఆ 7 ఉరుముల యొక్క వర్తమానము అక్కడ వచ్చినప్పుడు, ఆ 7 ఉరుముల యొక్క స్వరము, రాజు యొక్క గర్జన ఆ 7 ఉరుముల యొక్క స్వరముగా వచ్చినప్పుడు సంఘ శాఖలు వస్తే అంగీకరించుంటే అది వేరే. కానీ ఇప్పుడు బయట మాత్రమే వాళ్ళు సౌందర్యం, కానీ లోపల కాదు వాళ్ళు. ఇప్పుడు రాజుకి ఏం కావాలంటే లోపల కావాలి. ఆ గుణలక్షణముల వాళ్ళు కావాలి ఆయనకు. ఆ 7 గుణలక్షణాలు, హల్లెలూయా, వింటున్నారా? విశ్వాసము, సద్గుణము, ఆశా నిగ్రహము, సహనము, తర్వాత దైవభక్తి, సోదర ప్రేమ, ఈ 7 గుణలక్షణాలు ఉన్నాడు కావాలి ఆయనకి. ఇప్పుడు ఒక పరిపూర్ణ మానవ స్వరూపం కావాలి ఇప్పుడు ఆయనకు. హల్లెలూయా. అప్పుడే ఆయన తలరాయిగా వాళ్ళపైకి దిగిరాగలుగుతాడు. అప్పుడే ఆమెను తన భార్యగా స్వీకరిస్తున్నానని చెప్పుటకు శిరస్సుగా దిగొస్తాడు ఆయన. వాళ్ళపైకి శిరస్సుగా దిగొస్తాడు, వాళ్ళపైకి తలరాయిగా దిగొస్తాడు. గ్లోరీ, హల్లెలూయా. వస్తి అందమైన స్త్రీయే, సౌందర్యవతి ఆమె పేరే సౌందర్యమైనది, కానీ బాహ్యమైన సౌందర్యం లోపల లేదు. ఆయన కావాల్సిన గుణలక్షణాలు కనబడలేదు. రాజాజ్ఞ ద్వారా ఆ 7 ఉరుముల యొక్క స్వరము, ఆ 7 నపుంసకుల ద్వారా వెళ్ళిన స్వరములను ఆమె త్రోసివేసింది. ఈరోజు కూడా ఆ 7 ఉరుముల యొక్క వర్తమానాన్ని సంఘశాఖలు త్రోసివేస్తున్నాయి 1963లో. అందుకే ఇప్పుడు ఆయన ఏం వెతుకుతున్నాడంటే బాహ్యమైన అందం కోసమే వెతకట్లేదు. ఇప్పుడు ఆయన వెతుకుతున్నది అంతరంగంలో ఉన్న అందం కోసం. మీకు చిన్న స్టోరీ చెప్తాను, జాగ్రత్త వినండి. ఎస్తేరు కంటే ముందు ఎంతోమంది కన్యకలు రాజు దగ్గరకు పంపబడ్డారు. ఓ రాత్రి ఒక అమ్మాయిని పంపిస్తున్నారు. షీ ఈజ్ సో బ్యూటిఫుల్, చాలా అందమైనది, చాలా సౌందర్యమైనది. పంపిస్తున్నప్పుడు జాగ్రత్త వినండి, ఇక్కడ నేను వాక్యం చదువుతున్నాను. ఆ స్త్రీని పంపిస్తున్నప్పుడు 13వ వచనం 2వ అధ్యాయం ఎస్తేరులో, మరియు అంతఃపురంలో నుండి రాజు ఇంటిలోనికి వెళ్ళవలసిన సమయమందు, ఆమె ఏమేమి కోరునో అది అట్టి స్త్రీకి ఇయ్యబడుట కద్దు. ఇప్పుడు ఈ 12 మాసములు శుద్ధీకరణ అంతా అయిపోయాక, పరిమళ తైలముల ద్వారా ఇంకా నానా రకాలుగా శుద్ధీకరణ అంతా అయిపోయాక వెళ్ళేది రాజు దగ్గరికి. మామూలు ఏదో మామూలు కాదు. కాబట్టి ఆ తర్వాత ఆమె ఆ రాత్రి రాజు దగ్గర పంపబడేటప్పుడు రాజు అంతఃపురంలో నుండి, గమనించారా మీరు? ఓ బ్రదర్, అంతఃపురంలో నుండి ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు ఆయన? ఇంటికి వస్తున్నాడా? 1923 ఏం జరుగుతుంది? అంతఃపురంలో నుండి ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు ఆయన? ఇంటికి వస్తా ఉన్నాడు ఆయన. అంతఃపురంలో నుండి రాజు ఇంటిలోనికి వెళ్ళవలసిన సమయం మందు ఆమె ఏమేమి కోరునో, ఎవరు? ఆ వెళ్తున్న అమ్మాయి, ఆ కన్యక ఏమేమి కోరునో అది అట్టి స్త్రీకి ఇవ్వబడుట కద్దు. ఓ అమ్మాయి అన్నది, రాజు నన్ను చూసుడుతోటే పడిపోయే విధంగా నేను ఇప్పుడు సెక్సీ డ్రెస్ వేసుకోవాలనుకుంటున్నాను. నా శరీరము కడబనత్తుగా తయారు కావాలనుకుంటున్నాను. నా నడుము కనపడాలి, నా వీపు కనపడాలి, వింటున్నారా? నా లోపటున్న దుస్తులు కనపడాలి. ఆ విధంగా నన్ను తయారు చేయండి. రాజు నన్ను చూసుడుతోటే వెంటనే నన్ను రాణిగా చేసేయాలిగా. కానీ ఈ పిచ్చిదాన్ని తెలియదు, ఈమె కంటే అందమైనది వస్తి. మీకు అర్థమవుతుందా? ఈమె కంటే సౌందర్యవతి ఎవరంటే వస్తీనే రాజాజ్ఞను త్రోసివేసినందుకు, ఆ రాజాజ్ఞ యొక్క ఆ 7 నపుంసకుల ద్వారా వెళ్ళిన స్వరములను త్రోసివేసినందుకు ఆమెను రాణిగా నిరాకరిస్తే, ఇప్పుడు అలా తయారైతుంది. ఇప్పుడు ఈమె రాజును ఆకర్షిస్తుందని అనుకోవడం పిచ్చిది కదా? ఇప్పుడు కూడా కొంతమంది ఎంటైర్ మెసేజ్లో నేను చాలా చర్చ్ బిల్డింగ్ కడుతున్నాం, పెద్ద బిల్డింగ్ మాది. ఎంత పెద్దది తెలుసా? మా సంఘం నిండి పొంగి పొర్లుతాంది. అందమైన బిల్డింగ్ మేము కడుతున్నాం, ఇగో ఇక్కడ స్థలం కొన్నాం, మేము అక్కడ స్థలం కొన్నాం. 1963లో ఏం జరిగిందో తెలుసా నీకు?
అంత బిల్డింగ్లు ఉన్న వాళ్ళని రాజు త్రోసివేశాడు. రాజుకు కావాల్సింది ఆ బిల్డింగ్లు కాదు, లేకపోతే రాజు కావాల్సింది ఆ జనసమూహాలు కాదు. ఆ సంస్థలో జనసమూహాలు, సంఘశాఖలు జనసమూహాలతో నిండి ఉన్నది, అవునా కాదా? కానీ అవి వద్దనుకున్నాడు రాజు. హల్లెలూయా. ఆయనకు బాహ్యమైన సౌందర్యం అక్కర్లేదు ఆయనకి. ఇప్పుడు ఆయన గుణలక్షణాలు ఎవరిలో ఉన్నాయా అని వెతుకుతా ఉన్నాడు. ఇప్పుడు ఆయన గుణలక్షణాలు ఎవరిలో కనబడతాయా? మొదటి రాకడ దేవుడు ఏమై ఉన్నాడో అదంతయు కూడా శరీరముగా క్రీస్తులో కుమ్మరించుకొనుట. రెండవ రాకడ క్రీస్తు ఏమై ఉన్నాడో అదంతయు కూడా శరీరముగా వధువులో కుమ్మరించుకొనుట. అందుకే మొదటి రాకడ గురించి పౌలు రాస్తే ఏమంటున్నాడు? ఆయన కొలస్సీ 2:9 ఏమని చెప్పాడు? నిశ్చయముగా దైవభక్తిని గురించి ఏలేనగా చదువుదాం ఒకసారి. రోమిలకు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని ఒక్కసారి చదువుదాం. దాన్ని కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనము ఒకసారి చూడండి. ఏలేనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరమందు క్రీస్తునందు నివసిస్తున్నది. అంటే దైవత్వం అంతా ఎవరిలో కుమ్మరించుకున్నాడు? ఇప్పుడు క్రీస్తులో. దేవుడు ఏమై ఉన్నాడో అదంతా ఇప్పుడు ఎవరిలో కుమ్మరించబడ్డది? క్రీస్తులో. అందుకే స్వరం ఏమని వినబడింది? ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎందుకంటే దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఈయన యందున్నాడు. దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఈయనందున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. అందుకే పౌలు గారు ఇక్కడ కొలస్సీ 2:9 ఏమంటున్నాడు? ఏలైనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఇప్పుడు మొత్తం దేవుడు తనను తాను ఎవరిలో కుమ్మరించుకున్నాడంటే దైవత్వమును క్రీస్తులో కుమ్మరించుకున్నాడు. అది మొదటి రాకడ. రెండవ రాకడ ఏంటిది? ఇప్పుడు క్రీస్తులో ఏదైతే ఉన్నదో ఆ దైవత్వం అంతా ఇప్పుడు ఎవరిలో కుమ్మరించుకున్నాడంటే శరీరముగా వధువులో కుమ్మరించుకున్నాడు. హల్లెలూయా. శరీరముగా ఇప్పుడు వధువులో కుమ్మరించుకోవడమే ఇప్పుడు రెండవ రాకడ ఉన్నది. ఈ రెండవ రాకడ గురించి అర్థం కాని వాళ్ళు ఇంకా జనసమూహముల కోసము బోధిస్తున్నారు. కొందరు అంటున్నారు సంఘములో 3 రకాల విశ్వాసులు ఉంటారని ప్రవక్త చెప్పాడు కదా. 3 రకాల విశ్వాసాలు కూడా వీళ్ళకి అర్థం కాలేదు. పాస్టర్స్కి 3 రకాల విశ్వాసాలు నేను ఎందుకు చెప్పాడు? ఎందుకంటే 3 రకాల విశ్వాసాలు ఉంటారు కాబట్టి ఫిల్టర్ చేయండి అని చెప్పాడు. యేసుక్రీస్తు ఎలాగైతే అవిశ్వాసులను, నటించి విశ్వాసులను, వేషధారులను తన యొద్ద నుండి వర్తమానాన్ని బోధించుడు ద్వారా, గమనించారా మీరు? అది కూడా 7 ముద్రలు బోధించుడు ద్వారా మనిషి కుమారుని శరీరము తిని ఆ రక్తము త్రాగుట. ఏంటిది అది? 7 ముద్రలు. చెప్పాను కదా మొన్న నేను. 7 ముద్రలు. మనిషి కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగిన వాడే నిత్య జీవం గల వాడు, అట్టువాడే నన్ను వెంబడించాలని బోధ చెప్పడం వలన అటు నటించు విశ్వాసులు, ఇటు అవిశ్వాసులందరూ వేరైపోయారా లేదా? కానీ ఇప్పుడు సంఘ కాపలు ఏం చెప్తున్నారో తెలుసా? సంఘంలో 3 రకాల విశ్వాసులు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం మనము విశ్వాసుల కోసం కాదు, మిగతా 2 రకాల వాళ్ళ కోసం కూడా మనం వాళ్ళలాగా మారాలంటున్నారు. అంటే ఈ పాస్టర్ ఇప్పుడు విశ్వాసికి విశ్వాసి, అవిశ్వాసికి అవిశ్వాసి, వేషధారికి వేషధారి. అందుకే అవిశ్వాసి చెప్పింది చేయాలన్నట, వేషధారి చెప్పింది చేయాలన్నట, విశ్వాసి చెప్పింది చేయాలన్నట. అసలు నువ్వు ఎవడు చెప్పు? పాస్టర్వైన నువ్వు విశ్వాసివా, అవిశ్వాసివా, వేషధారివా? హూ యు ఆర్? మనకు 3 రకాల వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు వినాలా? వాళ్ళు చెప్పినట్టు వింటే నీకు వస్తికి తేడా లేదరా పిచ్చోడా. జనసమూహములను సమకూర్చుకోవడానికి, సంఘములో సంఖ్యను పెంచుకోవడానికి, అందమైన చర్చ్ బిల్డింగ్లు కట్టుకోవడానికి నువ్వు ప్రయాసపడుతున్నావు. ఏదైతే దేవుడు వద్దన్నాడో, ఏదైతే రాజు వద్దన్నాడో, వస్తిని తీసేశాడో ఏ కారణం బట్టో అదే కారణంతో నువ్వు వెళ్తా ఉన్నావు. ఇప్పుడు ఈ వర్తమానంలో అదే కారణంతో వెళ్తున్నావు. ఎందుకు ఖండిస్తలేవు నువ్వు సంఘంలా? పాపమును ఎందుకు ఖండిస్తలేవు నువ్వు?
పాపమును ఎందుకు నువ్వు వదిలిపెడుతున్నావు? వివాహాలు ఎందుకు అలా జరుగుతున్నాయి మీ సంఘంలో? అవిశ్వాసులతో, వేషధారులతో నీ సంఘములో ఉన్న విశ్వాసులు వివాహం చేసుకుంటున్నారు. వాళ్ళని యజబేల్లాగా తయారు చేస్తున్నారు అమ్మాయిలను. అలాంటి అమ్మాయిలను యజబేల్లాగా తయారు చేసి వాళ్ళని ఎందుకు నువ్వు వివాహం చేపిస్తున్నావు? ఈ వర్తమానము ఇంకా అర్థం కావట్లేదు చాలామందికి. సాదృశ్యాలు అర్థం కావాలి. రూతు సాదృశ్యం, ఎస్తేరు సాదృశ్యం, రిబ్కా సాదృశ్యం. ఛాయ అర్థమైతేనే నిజ రూపం అర్థమవుతుంది. వస్తే ఎందుకు త్రోసేయబడింది? అందమైనది కాదనా? సౌందర్యమైనది కాదనా? సౌందర్యవతని బైబిల్ చెప్తున్నది. ఒక పురుషుడు తన భార్య యొక్క సౌందర్యము పైననే తను గుర్తించబడతాడు. ఎంతమంది తెలుసు ఆ విషయం? ఒక పురుషుడు తన భార్య యొక్క సౌందర్యం చేతనే. ఆమె బాహ్య సౌందర్యం కలిగి ఉంది కానీ అంతరంగ సౌందర్యం కలిగి లేదు ఆమె. అందుకే రాజాజ్ఞ 7 నపుంసకుల ద్వారా వెళ్ళినప్పుడు ఆమె త్రోసివేసింది. 1963లో అదే జరిగింది. డినామినేషన్స్ వస్తీ బాహ్యంగా సౌందర్యంగా ఉన్నారే తప్ప బిల్డింగులు, జన సమూహాలు, పెద్ద పెద్ద యూనివర్సిటీలు, కాలేజీలు, ఆసుపత్రులు, బిల్డింగ్. మా బిల్డింగ్ చూసాం ఎంత పెద్దగా ఉంటుందో. నేను మీటింగ్ పెడితే ఎంతమంది వస్తారో తెలుసా? ఎంతమంది డినామినేషన్ పాస్టర్లు వస్తారో, ఎంతమంది ఎంతమంది విశ్వాసులు వస్తారో తెలుసా? ఎంతమంది పాస్టర్లు వస్తారో తెలుసా? నేను మీటింగ్ పెడితే అదే మార్పు పాస్టర్ పెడితే ఎవరు రాడు. ఇది వస్తీ. రాజు నిన్ను ఆల్రెడీ నిరాకరించాడు. నువ్వు ఈ వర్తమానంలో ఉన్నా నేను నిరాకరిస్తాడు. బాహ్య అందంతో ప్రయత్నిస్తే. ఈ బాహ్య అందంతో ప్రయత్నించిన వాళ్ళందరినీ ఏం చేస్తాడో ఇక్కడ ఉంది. ఇప్పుడు నేను చూపించబోతాను మీకు. రాజు ఆ బాహ్యమైన సౌందర్యం కోసం వెతకట్లేదు. కానీ ఈ అమ్మాయికి తెలవదు. ఈ రాత్రి వెళ్తున్న అమ్మాయికి సెక్సీ డ్రెస్ వేసుకున్నది. నేను రాజుని ఆకర్షిస్తాను. వీళ్ళకి తెలియదు పెద్ద బిల్డింగ్ కట్టిన నేను చర్చ్. నా కింద 50 మంది పాస్టర్లు, 100 మంది పాస్టర్లు, వాళ్ళ అకౌంట్కి నేను ప్రతి నెల డబ్బులు పంపుతా. నేను పాస్టర్ మీటింగ్ పెడితే వాళ్ళందరూ వస్తారు. వీడికి తెలియదు వీడు వస్తే అన్న సంగతి. గాడ్ ఈజ్ గోయింగ్ టు బి. దేవుడు దాన్ని తోసేయబోతున్నాడు. దాన్ని ఆల్రెడీ తోసేశాడు. ఆ సంగతి తెలియదు వీడికి. వర్తమానం అర్థం కావట్లేదు వీడికి. 1923లో వచ్చిన వర్తమానం ఏంటో అర్థమైతే, ఎస్తేరు యొక్క కథ అర్థమైతే వాటి కోసం ప్రయాసపడాడు. పాస్టర్లను తన కింద పెట్టుకోవడానికి ప్రయాసపడాడు. సంఘమును సమూహాన్ని పెంచుకోవడానికి, సంఘముల సభ్యులను పెంచుకోవడానికి మిగతా 2 రకముల వాళ్ళని అనుమతించాడు. అర్థమైతే వేషధారితో చెప్తాడు, వేషధారి నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపో బయటికి. అవిశ్వాసంతో చెప్తాడు, నువ్వు ఎప్పుడు వర్తమానం నమ్మవు, వెళ్ళిపో. వాక్యం ఎలా వస్తూ ఉంటుందంటే అవిశ్వాసిని, వేషధారిని విశ్వాసులతో వేరు చేస్తూ ఉంటుంది. ఎందుకంటే పౌలు గారు చెప్పాడు, విశ్వాసులకు అవిశ్వాసులకు పొత్తు లేదు, వెలుగుకి చీకటికి పొత్తు లేదు. కానీ ఈరోజు పాస్టర్ల భావం ఏంటో తెలుసా? 3 రకాల వాళ్ళు సంఘంలో ఉంటారని ప్రవక్త 3 రకాల విశ్వాసాలు చెప్పలేదా? అక్కడ దాకానే అర్థమైంది. ఆ తర్వాత ముందుకు పోలే వీళ్ళు. యేసుక్రీస్తు పాస్టర్, ఆయన పాస్టర్, ఆయన కాపరి అయినా కాదా? యోహాను సువార్త 10వ అధ్యాయంలో చెప్పలేదా, నేనే గొర్రెలకు మంచి కాపరినని? ప్రధాన కాపరి ఆయనని పౌలు గారు చెప్తలేడా? పాస్టర్ ఏం చేశాడు? అవిశ్వాసులను, వేషధారులను బయటకు వెళ్ళగొట్టాడా లేదా? మేకలను, అలానే గొర్రె చర్మం ధరించుకొని ఉన్న ఆ తోడేలను వెళ్ళగొట్టాడా లేదా? గొర్రె చర్మం ధరించుకున్న తోడేలో ఒక వేషధారి, నటించే విశ్వాసి, లోపల తోడేలు కానీ పైకి మాత్రం గొర్రె చర్మం ధరించుకున్నాడు. ఇక మేకలెవరు? వాడే అవిశ్వాసి. సో మేకలను, గొర్రె చర్మం ధరించుకొని ఉన్న తోడేలను వెళ్ళగొట్టాడు. ఎవరి దగ్గరలో నుండి? గొర్రెల్లో నుండి. గొర్రెలు మాత్రమే ఆయనతో నిలబడి ఉన్నాయి. గొర్రెలు మాత్రం ఆయనతో నిలబడి ఉన్నాయి. ఆ గొర్రెల కొరికే నేను ప్రాణం పెడుతున్నాను అన్నాడు. ఈ గొర్రె చర్మం ధరించుకున్న తోడేల కోసమో మేకల కోసమో ఆయన ప్రాణం పెట్టలేదు. ఆ గొర్రెల కోసమే ఆయన ప్రాణం పెట్టాడు. ఆ గొర్రెలే విశ్వాసులు. వాళ్ళ కోసం కాపరి సేవ చేయాలా? వాళ్ళు ఎంత తక్కువ మంది ఉన్నా వాళ్ళ కోసమే కాపరి సేవ చేయాలా? గమనించండి. వస్తీ
ఎందుకు త్రోసివేయబడింది? బాహ్యమైన సౌందర్యవతి ఆమె, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి ఆమెకు, ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్నది ఆమె. యూనివర్సిటీలు, చర్చిలు, బిల్డింగ్లు అన్నీ ఉన్నాయి, జనసమూహాలు, పాస్టర్లు, వేల మంది పాస్టర్లు. కానీ రాజాజ్ఞను ఆ ఏడుగురు నపుంసకుల ద్వారా పంపబడినప్పుడు ఆ రాజాజ్ఞ సింహగర్జన, ఆ 7 ఉరుముల యొక్క వర్తమానమును, ఆ 7 స్వరముల యొక్క రాజు యొక్క 7 స్వరముల యొక్క వర్తమానమును, ఆ 7 వర్తమానముల యొక్క స్వరముల వర్తమానమును, ఆ 7 ముద్రలలో ఉన్న దైవిక ప్రత్యక్షతల యొక్క వర్తమానమును ఎప్పుడైతే వస్తి త్రోసివేసిందో, సంఘ శాఖలు త్రోసివేస్తున్నాయో, అప్పుడే రాజు ఆమెను రాణి నుండి తీసేశాడు ఆయన. అసలు ఈ రాత్రి పంపబడుతున్న ఈ యొక్క కన్యకు ఎవరైతే ఉన్నారో, ఎస్తేరు కాకుండా, ఆమెకు వస్తీ గూర్చి తెలిసి ఉండాలి. రాజు గూర్చి, వస్తీ గూర్చి, కానీ తెలియదు ఆమెకు. రాజు గూర్చి, వస్తీ గూర్చి ఆమెకు తెలియదు. ఆమెకు తెలిసినా ఆమె అనుకోవచ్చు, రాజు నన్ను చూసి ఆకర్షించబడతాడు, వెంటనే రాజు అంటాడు, ఓ నువ్వు చాలా అందంగా ఉన్నావు, యు ఆర్ సో బ్యూటిఫుల్, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నేను నిన్ను రాణిగా చేసేస్తున్నాను అని అనేస్తాడని అనుకున్నది. బిల్డింగ్ల ద్వారా, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడం ద్వారా, లేకపోతే చాలామంది పాస్టర్లను కాళ్ళ కింద పెట్టుకోవడం ద్వారా, లేకపోతే దాని ఏమంటారంటే వాళ్ళందరికీ బిషప్గా పిలవడం ద్వారా, లేకపోతే పెద్ద పెద్ద సంఘాన్ని స్థాపించుకోవడం ద్వారా, 100 మంది సంఘాలను, 1000 మంది సంఘాలను తయారు చేసుకోవడం ద్వారా తను అంగీకరించబడతాడని అనుకుంటున్నది. కానీ ఆ రాత్రి ఆమెకి ఏం జరుగుతుందో తెలుసా? చదువుదాం లేఖనంలో, ఎస్తేరు 2వ అధ్యాయంలో చదువుదాం, 13వ వచనం. మరియు అంతఃపురములో నుండి రాజు ఇంటిలోనికి వెళ్ళవలసిన సమయమందు ఆమె ఏమేమి కోరుకొనో అది అట్టి స్త్రీకి ఇవ్వబడుట కద్దు. ఇక్కడ హేగేతో సంబంధం లేదు, ఇక్కడ ఆమె కోరుకుంటా ఉన్నది. మీరు గమనించారా? వస్తీ కూడా అలానే ఆమె సొంత ప్రోగ్రాంలు ఆమె కలుగున్నది. రాజు షూషాను కోటలో తన అందరికి విందిస్తే ఈమె తన విందులు ఆమె ఉన్నది, ఈమె బిజీలో, ఈమె కార్యక్రమాలు ఆమె ఉన్నది. వింటున్నారని చెప్పి సేమ్ అలా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ కూడా. సాయంత్రం మందు ఆమె లోపలికి వెళ్ళి మరుదినము ఉపపత్నులను కాయు రాజు యొక్క షండుడైన షేష్గాజు అను అతని వశములోనున్న 2వ అంతఃపురమునకు తిరిగి వచ్చును. ఆమెందు రాజు సంతోషించి ఆమెను పేరు పెట్టి పిలిచితేనే కానీ ఆమె రాజు నొద్దకు మరలా వెళ్ళకుండెను. రాజు దగ్గరికి ఆ రాత్రి వెళ్ళింది. మరుసటి రోజు ఆమె ఉపపత్నులు, షీఈ్ నాట్ బ్రైడ్, ఆమె వధువు కాదామె, ఆమె రాణి కాదామె. వింటున్నారా? మొత్తం ప్రపంచానికి ఆమె రాణి కాదు, ఇప్పుడు ఉపపత్ని ఆమె. ఇప్పుడు ఈ ఉపపత్నిగా ఉండడం మాత్రమే ఆమె జీవించాల తప్ప, ఉపపత్నిగా ఉండడమే తప్ప రాణిగా ఆమెకు స్థానం లేదు. ఆ రాజు యొక్క శరీరంలో నేను శరీరమై ఉన్నాను, నేను ఎముకలో ఎముకై ఉన్నాను, నేను మాంసంలో మాంసమై ఉన్నాను, నేను రాజు యొక్క కిరీటమును ధరించుకున్న దానను, రాజ్యంలో సగభాగం మట్టుకు మాట్లాడే అధికారం నాకున్నది అని చెప్పుకునే అధికారము ఈ ఉపపత్నికి లేదు. మీకు అర్థమైందని చెప్పింది. అంతేకాదు, రాజు పిలిస్తేనే రావాల, మళ్ళీ రాణిగా కాదు, మళ్ళీ ఉపపత్నిగానే. ఈ ఉపపత్నిని ఏం చేస్తారు? వింటున్నారా అందరూ? ఈ ఉపపత్నిని ఏం చేస్తారు? రాజు యొక్క చంద్రుడు అంటే నపుంసకుడు, ఇతను కూడా నపుంసకునే చంద్రుడు అని అంటారు. షేష్గాజు అను అతని వశంలోనున్న 2వ అంతఃపురమునకు, రాజు నివసించే అంతఃపురం కాదు, రాజు నివసించే అంతఃపురమునకు కాదు, 2వ అంతఃపురము. రాజు ఎక్కడైతే నివసిస్తాడో ఆ అంతఃపురం కాదు, రాజు నివసించే అంతఃపురంలో రాణి మాత్రమే ఉండగలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. రాజు నివసించే అంతఃపురంలో, ఆ సియోను పట్టణంలో రాణి మాత్రమే ఉంటుంది, ఇంకా ఎవరు ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా.
ఆ వెడల్పును పొడుగును మరియు ఎత్తును సమానముగా ఉన్న ఆ పిరమిడ్ పట్టణములో రాజుతో పాటు రాణి మాత్రమే ఉంటుంది అక్కడ. వెయ్యన పరిపాలనలో ఇంకెవరు ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా. ఇప్పుడు రాజుకు ఈమె పైన సంతోషం కలగబోతే ఈమె ఏమవుతుంది, మరుసటి రోజున ఉపపత్నిగా మారిపోతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఈమె ఉపపత్ని అవుతున్నది. ఓకేనా? ఇప్పుడు చూడండి, పేరు పట్టి పిలిస్తేనే కానీ ఆమె మళ్ళీ రాజునతకు రావడానికి వీల్లేదు. రెండో అంతఃపురమునకు ఆమె తిరిగి వస్తుంది. నపుంసకుడైన షేష్గాజు అనే అతని వశంలో ఉంటుంది ఈమె, రాజు వశంలో ఉండదు. ఆమేన్. షేష్గాజు వశంలో ఉంటుంది. రాజు పిలిచినప్పుడు వెళ్ళాలి, కానీ ఈమె రాణి కాదు. రాజకిరీటం ధరింపజేయబడే రాణి కాదు. రాజ్యంలో సగం మట్టుకు పలికే అధికారం ఈమెకు లేదు. రాజ్యంలో సగం మట్టుకు పలికే అధికారం ఈమెకు లేదు. ఈమె రాజు యొక్క సింహాసనం పైన రాణిగా ఆయన పక్కన కూర్చున్న అధికారం లేదు. వింటున్నారా? అర్థమైందా నేను చెప్పింది? సో ఆమె రెండో పనుతో రాజు సంతోషించి ఆమెను పేరు పెట్టి పిలిస్తేనే కానీ ఆమె రాజునందుకు మరలా వెళ్ళకుండాను. 10వ వచనం, మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పిన తండ్రి అయిన అబీహేలు కుమార్తెయగు ఎస్తేరు రాజునందుకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు. ఇప్పుడు చూడండి, దీంతో నేను ముగిస్తాను. ఇప్పుడు చూడండి, రాజు దగ్గరికి ఇప్పుడు వెళ్ళే వంతు ఎవరిది వచ్చిందంటే ఎస్తేరుది వచ్చింది. రాజు దగ్గరికి వెళ్ళే వంతు ఎస్తేరు రాజునందుకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క చంద్రుడైన హేగే. చంద్రుడు అంటే మళ్ళీ చెప్తున్నా, నపుంసకునే చంద్రుడు అని కూడా అంటారు. చంద్రుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక మరి ఏమీ కోరుకోలేదు. ఎస్తేరు ఇప్పుడు ఏది కోరుకున్నది? ఆమె హేగే యొక్క అలంకారము. ఎందుకు? హేగే రాజు యొక్క మనసు నెరిగినవాడు, హేగే రాజుకు దగ్గరగా ఉన్నవాడు, హేగే రాజుకు నమ్మకస్తుడు. అందుకే తన రాణిని హేగే చేతిలో అప్పచెప్తున్నాడు. అందుకే ఆ స్త్రీలను కాయువారి యొక్క ప్రథమమైన వాడిగా హేగేను పెడతా ఉన్నాడు అక్కడ. ఆమెనంటారా? హల్లెలూయా. ఎలియాజరు అబ్రహాం ఇంట్లో నమ్మకమైన వాడు. ఎలియాజరు అన్యజనుల నుండి వచ్చిన వాడు. ఎలియాజరు ఆ ఇంట్లో పెద్ద దాసుడు. అబ్రహాం నమ్ముతున్నవాడు. హల్లెలూయా. అందుకే తన కుమారుడి కోసము, తన కుమారుడైన ఇస్సాకు, వాగ్దాన కుమారుడైన ఇస్సాకు కోసము ఒక పెళ్లి కుమార్తెను సిద్ధపరచడానికి పంపించాడు ఆయన. హేగే రాజు మనసు నెరుగున్నదని ఎస్తేరుకి అర్థమైపోయింది. హేగే రాజుకి ఏ అలంకారం ఇష్టమో ఎస్తేరుకి అర్థమైపోయింది. హేగేకి మాత్రమే తెలుసని. ఎలాంటి స్వభావం కలుగుంటే, ఎలాంటి గుణలక్షణాలు కలుగుంటే, ఎలాంటి పరిచర్య కలుగుంటే, ఎలాంటి సేవ కలుగుంటే రాజు ఇష్టపడతాడో హేగేకు తెలుసన్న సంగతి అర్థమైపోయింది. అందుకే ఈమె పూర్తిగా హేగేకి అప్పగించుకున్నది. ఈరోజు కూడా ప్రవక్త వర్తమానానికి ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి, ఈ వర్తమానంలో ఉన్న ప్రతి సంఘము అలాగునే అప్పగించుకోవాలా. ఎందుకంటే మన కాలపు హేగే, మన కాలపు ప్రవక్త విలియం బ్రెన్నాంకి రాజు మనసు బాగా తెలుసు. మన ఎలియాజర్కి ఇస్సాకు మనసు బాగా తెలుసు. బహుమతులు తీసుకొచ్చి ఆమెను అలంకరించాడు. ఆమె ఇలా అనలేదు, నువ్వు పెట్టినవి బాగాలేదు, అస్సలు ఈ కడియాలు నాకు నచ్చలేదు, ఈ చెవకములు నాకు నచ్చలేదు, ఈ వస్త్రం నాకు నచ్చలేదు అనలేదు రిబ్కా. అవి ధరించుకున్నది ఆమె. గ్లోరీ. ఈరోజు కూడా ఏం జరుగుతున్నది? ఆ రాజ వస్త్రము, ఆ పెళ్లి వస్త్రాన్ని ఇదిగో ఈ కాలములో ఎలియాజర్ విలియం బ్రెన్నాం తీసుకొచ్చినది ఈ రిబ్కా ధరించుకుంటుంది. ఇక్కడ ఆ బహుమతుల చేత ఈమె అలంకరించబడుతుంది ఇక్కడ. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. షీ విల్ నాట్ రిజెక్ట్. ఆమె లోకస్తుల వలె నాకు అవి నచ్చినాయి, నాకు ఇవి నచ్చినాయి అట్లా కాదు. ఎలియాజర్కి తెలుసు ఇస్సాకు మనసు. అబ్రహాం పంపించాడు బహుమతులను. నా కోడలు ఇలా ఉండాలి,
ఇలా ఉంటేనే అక్కడ ఇస్సాకు అంగీకరిస్తాడు. అందుకే ఆ బహుమతులు పట్టుకొని వచ్చాడు. ఆ బహుమతుల చేత ఆమెను అలంకరించాడు. ఆ వస్త్రము చేత ఆమెను అలంకరించాడు. ఆ వాక్య వస్త్రము చేత, ఆ పెళ్లి వస్త్రము చేత. హే మ్యాన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. గ్లోరీ, హల్లెలూయా. ఆ తర్వాత ఏం జరిగింది ప్రియులారా? మీరు గమనించండి. హేగే అలంకరించిన అలంకరణ తప్ప ఎస్తేరు వేరే దేని కోరుకోలేదు. ఈరోజు కూడా వర్తమానంలో ఉన్న నిజమైన ఎస్తేరు, నిజమైన పెళ్లి కుమార్తె, రాజుకు భార్యగా స్వీకరించబడుతున్న పెళ్లి కుమార్తె ఖచ్చితంగా ఈ కాలంలో దేవుడు పంపిన హేగే విలియం బ్రెన్నాం వర్తమానం తప్ప ఇంకా వేరే దేనిని ఇష్టపడదామే. ఆ వర్తమానం చేతనే అలంకరించబడుతుంది. హేగే చెప్తాడు, నువ్వు ఇలా జీవించాలా, నీలో ఖచ్చితంగా విశ్వాసం ఉండాలి, సద్గుణం ఉండాలి, ఆశా నిగ్రహం ఉండాలి, సహనం ఉండాలి, సహోదర ప్రేమ ఉండాలి, దైవభక్తి ఉండాలి. వింటున్నారా? ఇవన్నీ నీలో ఉండాలి. ఏమంటుంది? ఎస్, అవి నాకు కావాలి. ఎందుకంటే రాజుకు ఇష్టమైన గుణలక్షణాలు అవి. రాజు ఇప్పుడు బాహ్యమైన సౌందర్యాన్ని వెతకట్లేదు. ఆయన రాజు అంతరంగాన్ని వెతుకుతా ఉన్నాడు. నువ్వు వెళ్ళేటప్పుడు ఇలా నడవాలి. నువ్వు, మీకు గుర్తుందా? అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తున్నప్పుడు ప్రధాన యాజకుడు ఎలా నడవాలో, ఏ వస్త్రాలు వేసుకోవాలో, ఏం మాట్లాడాలో ప్రతిదీ అతనికి ముందుగానే తర్బీదు చేయబడి ఉంటుంది. ఆమెనంటారా? అలా అని ఇప్పుడు ఈ వర్తమానాలు ఏంటిది? ఇవి మనల్ని తర్బీదు చేస్తూ ఉన్నాయి. ఇవి మనల్ని శిక్షణ ఇస్తూ ఉన్నాయి. మనకు రాజు సన్నిధికి మనం ఎలా వెళ్ళాలా, రాజు ప్రసన్నతకు మనం ఎలా వెళ్ళాలి, హల్లెలూయా, ఎలా ప్రవర్తించాలి, ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలి, ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఎలాంటి పనులు చేయాలి. ఆమేన్. అదే అలంకరణ ఇక్కడ. వింటున్నారని చెప్పింది వాక్య అలంకరణ. ఇప్పుడు వధువు కలుగున్నది. గుణలక్షణముల యొక్క అలంకరణ, క్రీస్తు యొక్క గుణలక్షణముల యొక్క అలంకరణ ఇప్పుడు వధువు కలుగున్నది. రాజు తను వెతుకుతున్నది ఏదైతే ఉందో అది వస్తీలో కనబడనందుకే ఆమెను త్రోసివేశాడు రాణిగా. చూడండి, ఆమె త్రోసేయలేదు రాజును, రాజే రాణిగా త్రోసేశాడు. వింటున్నారా నేను చెప్పింది? ఇప్పుడు ఆయన ఏం వెతుకుతున్నాడో హేగేకు తెలుసు. ఇప్పుడు ఆయన ఏం వెతుకుతున్నాడో హేగే మనసుకు తెలుసు. అందుకే ఎస్తేర్ అన్నది, నీకు ఇష్టమైన రీతిగా నన్ను అలంకరించు. హేగేతో అంటున్నది, నేను ఎట్లా నడవాలో నాకు చూపించు, నేను ఎలా నడవాలో నాకు చూపించు, నేను ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలో నాకు చూపించు, నీకు ఎలా ఇష్టమో అలా నన్ను అలంకరించు, నేను ఎలా మాట్లాడాలో నాకు చూపించు. హల్లెలూయా. ఈ వర్తమానం ఈరోజు మనకు అదే నేర్పుతా ఉన్నది. అందరిలాగా భార్య భర్తలు 24 గంటలు కొట్లాడుకుంటూ బూతులు తిట్టుకుంటూ అలాంటి కుటుంబంగా ఉండడానికి కాదు ఈ వర్తమానం వచ్చింది. అందరిలాగా పాస్టర్ లోకస్తుల్లాగా ఇదివరకున్న ఆ యొక్క సంఘ శాఖలలో పాస్టర్లాగా సంఘాన్ని మొత్తం ఏలుతూ వాళ్ళ పైన నియంతత్వం చేస్తూ నియంతలాగా పరిపాలిస్తూ వాళ్ళని నేను చెప్పింది నువ్వు చేయాలంతే, నేను చెప్పింది నువ్వు జరగ, అలాంటి వాటి కోసం కాదు ఈ వర్తమానం వచ్చింది. అందరిలాగా ఇదివరకు సంఘశాఖలో బిషప్కి ఇలా చేతులు కట్టుకొని, అవునయ్య గారు నువ్వు చెప్పిందే రైట్ అయ్య గారు, అదిగో ఆ కొందేలుకి 3 కాలు, అవునయ్య గారు అన్నట్టుగా ఈ వర్తమానంలో కూడా అవునయ్య గారు, అవునయ్య గారు, అవునండి నువ్వు చెప్పిందే కరెక్ట్ అండి అనడానికి కాదు దేవుడి వర్తమానం పంపింది. ఈ వర్తమానాన్ని దేవుడు ఎందుకు పంపాడంటే రాజు సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలి, రాజు వెతుకుతున్న గుణలక్షణాలు నీలో ఎలా ఉండాలి, ఆ స్వభావం నీలో ఎలా ఉండాలి, ఆ యొక్క క్రియలు నీలో ఎలా ఉండాలి, రాజు కోరుకుంటున్న క్రియలు నీలో కనబడాలి. అందుకు దేవుడు ఈరోజు హేగేని పంపాడు. బ్రదర్, హేగే మన మిగతా వాళ్ళ సొంతంగా అలంకరించుకున్నారని మనం చదివినాం మనం. కానీ ఎస్తేరు అలా కాదు. ఎస్తేరు, వింటున్నారా? ఎస్తేరు రాజు సముఖమునకు వెళ్ళే సమయానికి వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క చంద్రుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీ కోరలేదు. హల్లెలూయా. ఆమెకు తెలుసు ఈయన దేవుని చేత పంపబడిన ప్రవక్త, ఈయన దేవుని కుడి చేతిలో 7వ నక్షత్రం. ఆమెకు తెలుసు
ఈయన మలాకి 4, 5, 6 వచనాల్లో చెప్పబడిన ఏలియా ఆత్మశక్తి కలిగిన వాడు. మరి పిల్లల హృదయాన్ని తన్నుల తట్టు తిప్పే ఏలియా ఈయన. ఆమెకు తెలుసు యేసు చెప్పిన ఆ సమస్తమును మరలా తిరిగి పునరుద్ధరిస్తాడని చెప్పిన ఏలియా ఈయనని అని. ఈమెకు తెలుసు ప్రకటన 17 ప్రకారంగా దేవుని మర్మమంతా సమాప్తం చేసేవాడు ఈయనని అని. దేవుని మనసులో ఉన్న వెనుక భాగంలో ఉన్న కార్యాలను బయలుపరిచేవాడు ఈయననే అని ఆమెకు తెలుసు. గ్లోరీ హల్లెలూయా. ఆమెకు తెలుసు. అందుకే ఆమె నువ్వు చెప్పినట్లుగానే, నీ మాట చెప్పినట్లుగానే నేను చేస్తాను, నువ్వు ఎలా చెప్తేనే అలా వింటాను. ఎవరితో అంటున్నది? హేగే అంటున్నది. హేగేతో నువ్వు చేసే అలంకరణ నేను అంగీకరిస్తా. నీకు వాక్య అలంకరణ అవసరం, నీకు పరిపూర్ణ మానవ స్వరూపం అవసరం, నీకు గుణలక్షణాలు ఉండాలి, విశ్వాసం ఉండాలి, సద్గుణం ఉండాలి, ఆశానిగ్రహం ఉండాలి, సహనం ఉండాలి, దైవభక్తి ఉండాలి, సోదర ప్రేమ ఉండాలి. ఈ గుణలక్షణాలు నీలో ఉండాలి. ఎస్, నేను అంగీకరిస్తానా. నువ్వు ఈ విధంగా జీవించాలి, నువ్వు ఈ విధంగా బ్రతకాలి. ఓకే, నేను అంగీకరిస్తా ఉన్నా. నువ్వు పక్షిరాజు అయితే ఖచ్చితంగా నువ్వు ఇదిగో ఈ మనిషి కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగాలి. ఓకే, నేను అంగీకరిస్తున్నా. ఆ 7 ఉరుముల యొక్క స్వరానికి నువ్వు లోబడాలి. ఓకే, నేను అంగీకరిస్తున్నా. ఆ రాజు యొక్క గర్జన, ఆ 7 ఉరుముల యొక్క స్వరమును, ఆ 7 వర్తమానకుల యొక్క స్వరములకు నువ్వు లోబడాలి. ఆ దైవిక ప్రత్యక్షతలను నమ్మాలి. ఓ, నేను అంగీకరిస్తా ఉన్నా. ఎస్తేరిమే. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఇప్పుడు ఏం జరిగిందో ఇక్కడ 10వ వచనం. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పిన తండ్రి అయిన అబిహేలు కుమార్తెకు ఎస్తేరు రాజునొద్దకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారం గాక మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఈ ప్రకారం ఎస్తేరు రాజైన ఐశ్వర్యసు ఏలుబడి యందు 7వ సంవత్సరమున, ఏంటిది 7వ సంవత్సరమున, మీరు గమనించారా ఇక్కడ మాట? 7th ఇయర్, 7వ సంవత్సరం, 7వ సంకాలం, 7వ సంవత్సరమున టేబేతు అను 10వ నెలలో 17 ప్రకటన 17, ప్రకటన 10 వింటున్నారా? 7వ సంకాలం, ప్రకటన 10, టేబేతు సంవత్సరమందు, గమనిస్తున్నారా మాట మీరు? అను 10వ నెలలో, టేబేటు అను 10వ నెలలో రాజనగరులోనికి అతని యొద్దకు పోగా 10వ నెల 10వ అధ్యాయము, ప్రకటన 10వ అధ్యాయము, 7వ సంవత్సరం, 7వ సంకాలం. ఆమేన్. రాజునొద్దకు పోయినప్పుడు ఏం జరిగిందో చూడండి అక్కడ. ఆమేన్. 17వ వచనం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యాలు పొందెను. ఓ హల్లెలూయా. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. గ్లోరీ హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు ఇది ఏం జరుగుతున్నది ఇక్కడ? ఆమేన్. 7వ సంవత్సరమందు 10వ నెలలో రాణిగా ఆమె అభిషేకించబడతా ఉన్నది. 7వ సంఘకాలంలో 10వ అధ్యాయములో ఆమేన్ ఎస్తేరు రాణిగా అభిషేకించబడతా ఉన్నది. ఎస్తేరు రాణిగా అభిషేకించబడతా ఉన్నది. వింటున్నారా? ఆమెకు జీవకిరీటం పెట్టబడతా ఉన్నది. ఆమె పైన దయాదాక్షిణ్యాలు, కృప 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 అని కేకలు వేస్తూ, అదిగో ఆ తలరాయి దిగి వచ్చినది ఇప్పుడు ఆమె పైకి. దయాదాక్షిణ్యములు, కృప 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 అని కేకలు వేస్తూ ఇప్పుడు దిగొచ్చినది తలరాయి. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. అర్థమైందా? ఇప్పుడు ఆమెకు కిరీటం పెట్టబడింది. ఇప్పుడు ఆమెకు రాజ కిరీటం, స్వయంగా రాజే ఆమెకు కిరీటం ధరింపజేస్తున్నాడు. రాణిగా, వస్తీకి బదులుగా ఆమెను రాణిగా నియమిస్తా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. శిరస్సు దిగొచ్చింది ఇప్పుడు, తలరాయి దిగొచ్చింది ఇప్పుడు. మరి ఒక స్త్రీకి తలరాయి భర్త, తెలుసు కదా మీకు. స్త్రీకి శిరస్సు భర్తనేనా? భర్త, పురుషుడు స్త్రీకి శిరస్సుగా ఉన్నాడు.
కాదా? పురుషుడు స్త్రీకి శిరస్సుగా ఉన్నాడా లేదా? సో పురుషునికి శిరస్సు క్రీస్తై ఉన్నాడు, అవునంటారా? కానీ స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు. ఇప్పుడు ఆయన దిగొస్తున్నాడు. ఇప్పుడు ఆమె అంగీకరించబడతా ఉన్నది, ఇప్పుడు ఆమె స్వీకరించబడతా ఉన్నది. ఇప్పుడు ఆమె హల్లెలూయా. హేగే యొక్క ఆధ్వర్యంలో, హేగే యొక్క అలంకరణ ద్వారా ఆమె ఇప్పుడు సిద్ధపడి వెళ్ళడం వలన ఇప్పుడు ఆమె అంగీకరించబడతా ఉన్నది. రాజు ఏదైతే వెతుకుతూ ఉన్నాడో అది ఇప్పుడు ఆమెలో కనబడింది. అందుకే కృప 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 అనుకుంటూ దయాదాక్షిణములు, రాజుకు దయాదాక్షిణములు కలిగినవి ఆమె పట్ల. కృప 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 అని కేకలు వేస్తూ తలరాయి దిగి వచ్చినది అక్కడ, పైరాయి దిగి వచ్చినది అక్కడ. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రేమైన దేవుని పిల్లలారా, నేను ఇక్కడితో ఆపి రేపు దీన్ని కంటిన్యూ చేస్తాను. కానీ ఎస్తేరు ఒక కథ ఏదైతే ఇక్కడ బైబిల్లో పెట్టబడిందో సరిగ్గా అది ఇప్పుడు 7వ సంఘకాలమునకు సరిపోయే కథ. నువ్వు ఈ కథను వేరే ఏ కాలముతో కూడా పోల్చి చూపించలేవు. పౌలు గారి కాలమును కానీ, ఐరోనియస్ కాలముని కానీ, ఇంకా వేరే ఇతరమైన సంఘ కాలములలో పౌలు, ఐరోనియస్, మార్టిన్ కొలంబా, మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ వీళ్ళందరి కాలాలలో ఎస్తేరు కథ సరిపోదు. కానీ మన 7వ సంఘకాలానికి వచ్చినప్పుడు ఎస్తేరు కథ సరిగా సరిపోతున్నది. వస్తీ త్రోసివేయబడము, వస్తీకి బదులుగా ఎస్తేరు రాణిగా నియమించబడడం, ముఖ్యమైన పాత్రలు రాజు, క్రీస్తుకు సాదృశ్యం, వస్తీ సంఘశాఖలకు సాదృశ్యం. వింటున్నారా? మొర్దెకాయ్ విలియం బ్రెన్నం ప్రవక్తకు సాదృశ్యం, హేగే విలియం బ్రెన్నం ప్రవక్తలకు సాదృశ్యం, మరి ఎస్తేరు పెళ్లి కుమార్తెకు సాదృశ్యం. ఇప్పటి వరకు వచ్చిన ముఖ్యమైన పాత్రలు ఇవి. 2వ అధ్యాయం వరకు. 1వ అధ్యాయంలో వస్తీ త్రోసివేయబడింది. ఆ రాజాజ్ఞ ఆ 7 నపుంసకుల యొక్క స్వరములుగా వెళ్ళినప్పుడు వస్తీ త్రోసివేసినందుకు వస్తీ రాణిగా త్రోసివేయబడింది, సంఘశాఖలు త్రోసివేయబడ్డాయి. 2వ అధ్యాయంలో ఇప్పుడు ఎస్తేరు రాణిగా నియమించబడింది. హేగే ద్వారా ఆమె అలంకరించబడింది, ఆమెనంటారా? హేగే దృష్టిలో ఆమె ఇంపైనదిగా హేగో దృష్టిలో ఆమె కనబడినది. ఆమెకు 7 సంఘకాల వర్తమానం ఇవ్వబడింది, 7 చిరకథలు. వింటున్నారని చెప్పింది. ఆమెను ప్రత్యేకించాడు హేగే. హల్లెలూయా. ఆమె వేరే అయిపోయింది, ఇప్పుడు మిగతా వాళ్ళతో లేదా ఆమె. ఆమేన్. ఇప్పుడు హేగే అలంకరణని ఆమె అలంకరణగా పెట్టుకొని వెళ్ళినప్పుడు రాజు కూడా కృప 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 అని కేకలు వేస్తూ తలరాయిగా దిగొచ్చాడు అక్కడికి. ఇప్పుడు ఆమెను రాణిగా స్వీకరిస్తూ ఆమె పైన ఆ కిరీటము, రాజ కిరీటమును ధరింపజేశాడు 2వ అధ్యాయంలో. అందరికీ అర్థమైందా ఇక్కడ దాకా? నెక్స్ట్ రేపు చూద్దాం మనం. ఆమేన్. హల్లెలూయా. ఎవరైనా ఎస్తేరు గ్రంథం చదవకపోతే దయచేసి రాత్రి చదవండి. 10 సార్లు చదువుతారా, 20 సార్లు చదువుతారా, మీ ఇష్టం. కానీ ఇందులో ప్రతిదీ మీరు గుర్తుపెట్టుకోవాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు ఈ కాలంలో జరుగుతూ ఉంది. అది లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపామడువైన దేవానికి స్తోత్రములు తండ్రి. ఏమి అద్భుతమైన ప్రణాళిక ప్రభువా నీది. మా పట్ల నువ్వు కలుగున ప్రణాళిక, మా పట్ల నువ్వు కలుగున విమోచన పథకము ఎంత అద్భుతంగా ఉంది ప్రభువా. ఆ ముద్రలు తెరవబడడం వలన ఈ గ్రంథమంతా మాకు ఇప్పుడు తెరవబడింది. బైబిల్ ఉన్న ప్రతి పుస్తకం మాకు తెరవబడింది. ఇప్పుడు మాకు ఎస్తేరు కూడా ఇప్పుడు తెరవబడింది ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. వందనాలు యేసయ్యా. ప్రతిదీ కూడా ప్రభువా అక్కడ ఛాయలో నీడలో జరిగినదే ఇప్పుడు ఇక్కడ నిజ రూపంలో జరుగుతూ ఉన్నది. వందనాలు ప్రభువా. నువ్వు మమ్మల్ని వస్తీగా పెట్టలేదు, నువ్వు మమ్మల్ని ప్రభువా ఎస్తేరుగా పెట్టినావు తండ్రి. మేము వస్తీ స్థానంలో లేము, ఎస్తేరు స్థానంలో ఉన్నాం. మేము ఆ ఉపపత్నుల స్థానంలో లేము, మేము రాణి స్థానంలో ఉన్నాము. మరి ఎస్తేరుతో ఎస్తేరుతో రాజు అంటున్నాడు, రాణి అయిన ఎస్తేరు ఏమి కావాలో కోరుకో, ఈ రాజ్యంలో సగభాగము మట్టుకు నువ్వు పలికింది జరుగుతుంది అన్నాడు. పలకబడిన మాట పరిచయం ఆమెకి ఇవ్వబడింది. అక్కడ
ఓ యేసయ్యా నీకు స్తోత్రాలు. ఎంత అద్భుతమైన సమయము, ఎంత అద్భుతమైన వర్తమానము, ఎంత అద్భుతమైన ప్రణాళిక ఇదంతా కూడా. మా పట్ల నువ్వు కలిగున్న ఈ ప్రణాళికను బట్టి నీకు వందనాలు తండ్రి, వందనాలు ప్రభువా. మాకు తెలుసు లోకానికి ఇవన్నీ ఒక ఊహల్లాగా, ఒక మిథ్యలాగా కనబడుతుంది, కానీ ఇది మాకు నిజ రూపమై ఉన్నది. ఇవి మాకు సంఘటనలై ఉన్నవి. ఇవి మాకు వర్తమానం అంటే మిథ్య కాదు, ఊహలు కావు మాకివి. ఇది సంఘటనలు ప్రభువా, నిజంగా జరుగుతున్న సంఘటనలు ఇవి. మాకు ఇవి నిజంగా జరుగుతున్నాయి ప్రభువా. వస్తే ఎలా రాజాజ్ఞను ఆ రాజాజ్ఞ ఆ ఏడుగురు నపుంసకుల ద్వారా, స్వరముల ద్వారా వచ్చినప్పుడు త్రోసివేసిందో, ఆమె ఎందుకు త్రోసివేసిందో అవన్నీ మాకు ఎంత స్పష్టంగా నువ్వు అక్కడ ఛాయలో చూపించావు. అదే 1923లో జరగడం మాకు అర్థమవుతా ఉన్నది ప్రభువా. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. సంఘ శాఖలు వస్తే ఎలా త్రోసివేస్తున్నావు మాకు అర్థమవుతున్నది. ప్రభువైన దేవా, మమ్మల్ని ఎస్తేరుగా ఉంచినందుకు స్తోత్రములు. ఎస్తేరు యొక్క జీవిత చరిత్ర మా జీవిత చరిత్ర అయి ఉన్నది. ఇప్పుడు అది ఎస్తేరు మాకు ఛాయగా నీడగా ఉన్నది. మేము ఇప్పుడు నిజరూపముగా ఉన్నాము. హేగే వర్తమానం చేత మేము అలంకరించబడుతున్నాము. హేగే యొక్క వర్తమానం మమ్మల్ని రాజుకు ఇష్టమైనదిగా, రాజు యొక్క దృష్టిలో దయ పొందినదిగా చేస్తూ ఉన్నది. ఇప్పుడు రాజు యొక్క దయా దాక్షిణములు మమ్మల్ని మా పట్ల ఉండునట్లుగా ప్రభువా, ఎస్తేరు ఎలాగైతే హేగే యొక్క అలంకరణ ద్వారా అందరి చేత దయా ప్రాప్తురాలు అనిపించుకున్నదో, ఆ రాజు కూడా దయా దాక్షిణలు కలుగున్నాడో, అలా ఈ రోజు కూడా ఈ వర్తమానం మమ్మల్ని అలానే చేస్తూ ఉన్నది ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. వందనాలు యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. ఏమని చెప్పి నీకు రుణము తీర్చుకోగలం, ఏమని చెప్పి నిన్ను స్తుతించగలం. ఇంత అద్భుతమైన వర్తమానం మాకు ఇచ్చినందుకు స్తోత్రం. వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు. ఎంతమంది అయితే ఈరోజు ఈ లైవ్లో ఉండి వర్తమానమును విన్నారో వాళ్ళందరూ ఎస్తేరుగా సిద్ధపరచబడుదురు కాక, స్వీకరించబడుదురు కాక. ఖచ్చితంగా వాళ్ళకి ఈ ప్రణాళిక అర్థమవును కాక, ఈ విమోచన గ్రంథము అర్థమవును కాక. ఈ బైబిల్ అంతా విమోచన గ్రంథమై ఉన్నది, ఛాయలలో నీడలలో రాయబడిన గ్రంథమై ఉన్నది. ఇది వాళ్ళకు తెరబడును గాక. 7 ముద్రలు తెరబడడం వలన ఈ బైబిల్ అంతా కూడా తెరవబడింది ప్రభువా. ఈ విమోచన గ్రంథం తెరవబడింది తండ్రి, ఇప్పుడు అర్థమవుతున్నది ప్రభువా. అందుకే రూత్ యొక్క కథ మాకు అర్థమవుతున్నది. అందుకే మాకు ఇస్సాకు రిబ్కా కథ మాకు అర్థమవుతుంది. బోయాజ్ రూత్ కథ అర్థమవుతున్నది. యోసేపు ఆసనేత్ కథ మాకు అర్థమవుతున్నది. అలానే అబ్రాహాము శారల కథ మాకు అర్థమవుతున్నది. అదేవిధంగా యాకోబు రాహేలు ఒక కథ మాకు అర్థమవుతున్నది. అదేవిధంగా ఈరోజు ఎస్తేరు కథ కూడా మాకు అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే ఇవన్నీ మా కోసమే నువ్వు చరిత్రలో జరిగించావు. ఈ చివరి కాలంలో వధువు కోసమే వీళ్ళందరినీ చరిత్రలో, వీళ్ళ జీవితాలలో జరిగించావు దేవా. వారు మాకు ఛాయలుగా, నీడలుగా, సాదృశ్యాలుగా ఉండినట్లు పెట్టి ఉన్నావు తండ్రి. ఇప్పుడు అది నిజ రూపంలో జరుగుతున్నది. అందుకే మాకు ఎత్తబడే విశ్వాసం రోజు రోజు పెరుగుతూ ఉన్నది ప్రభువా. అందుకే మేము ఎత్తబడగలిగిన ప్రజలమని మాకు అర్థమవుతా ఉన్నది. ఆ ఎత్తబడే విశ్వాసం మాకు వస్తూ ఉన్నది. ఇప్పుడు ఆ 7 ఉరుముల యొక్క స్వరము ఇప్పుడు మాకు ఆ ఎత్తబడే విశ్వాసాన్ని ఇస్తూ ఉన్నది ప్రభువా. ఆ రాజు యొక్క గర్జన, ఆ సింహ గర్జన, ఆ ప్రకటన 10లో మమ్మల్ని రాణిగా నువ్వు అలంకరించినావు తండ్రి. నువ్వు రాణిగా మమ్మల్ని స్వీకరించావు. నీ కిరీటమును మా పైన పెట్టి ఉన్నావు. వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు తండ్రి. తప్పక అందరినీ దీవించు. రాబోయే దినాలలో దీన్ని ఎంతమంది అయితే వింటారో ఖచ్చితంగా వారెవరో వాళ్ళు గ్రహించేటట్లు చేయి. వారి కనులు తెరువుదేవా. ఈ గ్రుడ్డి లవధిక సంఘ కాలంలో వారు ఉండకుండా కనులు తెరువు తండ్రి. ఆ కాటుకనే ప్రత్యక్షతను వాళ్ళకి ఇవ్వుదేవా. విమర్శకులు దీన్ని చూస్తారు, మాకు తెలుసు. వాళ్ళు చూస్తారు అనే ఒక రుజువు, వాళ్ళు ప్రభువా ఇష్టపడతలేదు అనే ఒక సింబల్ అక్కడ వాళ్ళు పెడుతున్నారు. అవును ప్రభువా, వాళ్ళ కళ్ళు తెరువు తండ్రి. నువ్వే సహాయం చేయి. మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి ఏమని స్తుతించాలా నిన్ను. ఏం భాగ్యం ప్రభువా మా జీవితంలో. ఈ వర్తమానంలోనికి మేము రావడము, ఈ వర్తమానం మాలోనికి రావడము, మమ్మల్ని ఇలా మలచడం ఏం భాగ్యం ప్రభువా మాకిది. అందరికి ఇది పిచ్చిగా కనపడవచ్చు, అందరికీ ఇది ఒక మెంటల్గా కనపడవచ్చు, అందరికీ ఇది లోకస్తులోకి అందరికి వీళ్ళు ఒక పిచ్చి పట్టిన వాళ్ళు, వీళ్ళు అంత ఊహలు, వీళ్ళు అన్ని మిథ్యలు అనుకోవచ్చు. కానీ ప్రభువా ఎస్తేరు కథ ఊహ కాదది.
జరిగింది అక్కడ. ఇప్పుడు కూడా నిజ రూపంలో ఈ ఎస్తేరు కథ ఊహ కాదు ప్రభువా, జరుగుతున్నది తండ్రి. అది వధువుకు మాత్రమే అర్థమే విషయాలు అవి, ఎస్తేరుకు మాత్రమే అర్థమే విషయాలు అవి. అందుకే కృప చూపించు, దయ చూపించు, నీ పిల్లలు దాన్ని గ్రహించేటట్లు చేయదేవా. ప్రతి వారు ఈ వర్తమానం చేత వెలిగించబడదురు గాక. వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు వాళ్ళ జీవితానికి సమర్పించుకుందురు గాక. వాళ్ళ జీవితం పట్ల కలుగున ప్రణాళిక వాళ్ళకి అర్థమవును గాక. ఆ విమోచన పథకాలు వాళ్ళకి అర్థమవును గాక. భౌతికంగా మాకేముందనేది అవసరం లేదు ప్రభువా. బిల్డింగ్లు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, ఇవి కాదు మాకు కావాల్సింది. పొలాలు ఉన్నాయి, ఈ ధనము, అది కాదు ప్రభువా. అవి ఉన్న వాటిని త్రోసివేస్తా ఉన్నావు, అవి మాకు అక్కర్లేదు కూడా. మాకు నువ్వు కోరుతున్నది అంతరంగ సౌందర్యాన్ని కోరుతా ఉన్నావు. నువ్వు కోరుతున్నది మాలో స్వభావము, క్రీస్తు యేసు స్వభావం మాలో కనపడాలి. ఆ పరిపూర్ణ మానవుని స్వరూపంలో ఉన్న గుణలక్షణాలు మాలో కనపడాలి. అదే నువ్వు కోరుతున్నావు దేవా. కనబడినట్లుగా అలా జీవించినట్లుగా నువ్వు చేయమని, అవి మాకు పొందుకున్నట్లు కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.